అందరికీ నమస్తే అండి. ప్రవీణ్ ప్రకాష్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈయన సీఎంఓలో చక్రం తిప్పాడు. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు ఈయన హవా ఎంతలా సాగేదంటే తోటి ఐఏఎస్ అధికారుల మీద ఈయన నోరేసుకొని పడిపోయేవాడు. ఎమ్మెల్యేలను లెక్క చేసేవాడు కాదు, మినిస్టర్లను లెక్క చేసేవాడు కాదు, బ్యూరోక్రసీలో ఎవరిని కూడా లెక్క చేసేవాడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈయన్ను నెత్తిన పెట్టుకున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది తూచా తప్పకుండా చేసే ముగ్గురు ఐఏఎస్ అధికారులు ఈయన ఒకడు. ఈయనను ఆ ధనంజయ రెడ్డి గారు ఉన్నారు కదా, వీళ్ళిద్దరు కీలకం అనమాట వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. ఈయనకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పవర్స్ ఇచ్చారంటే అప్పట్లో ఒక ఎగ్జాంపుల్, రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులు అందరిలో బాస్ ఎవరు? సిఎస్, ప్రధాన కార్యదర్శి. ఈయన ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎంఓలో సీఎం గారికి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నాడు. ఈయన 2019 సెప్టెంబర్ నెలలో ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని బదిలీ చేశారు. ఆ టైంలో ఎల్వి సుబ్రహ్మణ్యం గారి విషయంలో ఈయన జీవో ఇచ్చాడు. ఆ జీవో మీద ఈయన సంతకం పెట్టాడు. నిజానికి అది రాజ్యాంగ విరుద్ధం. అప్పుడు ఎల్విఎస్ గారు కోర్టుకు వెళ్తే ఆయనకే వస్తుంది, కానీ ఆయనకు కూడా ఇష్టం లేదు. ఆయన అప్పటికే లాంగ్ లీవ్ పెట్టేశాడు. ఆయనకి పనిచేయడం ఇష్టం లేక ఆయన కూడా వెళ్ళిపోయాడు. అంటే ఒక రకంగా సిఎస్ కంటే ఈయనకి ఎక్కువ పవర్స్ ఇచ్చారనమాట. అలాగా సీఎం ఆఫీస్లో దాదాపుగా 2.5 ఏళ్ల పాటు ఈయన చక్రం తిప్పాడు. హవా కొనసాగింది. ఎమ్మెల్యేలు ఎవరైనా లెక్క చేసేవాడు కాదు. సో అలా కొంతమంది అధికారుల విషయంలో ఈయన ఒక బ్యూరోక్రసీ అధికారి అయి ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా కక్ష సాధించిన ఏబి వెంకటేశ్వరరావు గారు, జాస్తి కృష్ణకిషోర్ లాంటి వాళ్ళని ఈయన వేధించాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏముంది, ఒక పొలిటీషియన్, కానీ ఈయన ఒక బ్యూరోక్రసీ అధికారి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే దానికి ఈయన తలూపి అలా వేధించాడు. నిజానికి ఈయన ఒక బ్యూరోక్రసీగా వాళ్ళని వేధించకుండా ఉండొచ్చు, వాళ్ళకి సహకరించవచ్చు, లేదా వాళ్ళని లోపాయికారిగా ఏదో ఒక పోస్టులో వేయొచ్చు, లేదా సైలెంట్గా ఉండొచ్చు. కానీ అసలు 5 ఏళ్ళు పోస్టింగ్ ఇవ్వకుండా, కోర్టు చెప్పిన పోస్టింగ్ ఇవ్వకుండా, క్యాట్ చెప్పిన పోస్టింగ్ ఇవ్వకుండా చట్టవిరుద్ధంగా వ్యవహరించాడు ఈయన. అందుకు ఆయన ప్రవీణ్ ప్రకాష్ గారు మరి ఏమో అంటే వైసీపీ ఓడిపోయిన తర్వాత కూటమి గవర్నమెంట్ వచ్చాక ఈయనలో కొంత పశ్చాత్తాపం అయితే కనిపిస్తోంది. అప్పట్లో చంద్రబాబు గారిని కలవడానికి ట్రై చేశాడు ఈయన. చంద్రబాబు గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, కలవనివ్వలేదు. అప్పుడు ఈయన వీఆర్ఎస్ తీసేసుకున్నాడు, వాలంటరీ రిటైర్మెంట్ తీసేసుకున్నాడు. ఇంకో 2.5 ఏళ్ళ సర్వీస్ ఉన్నప్పటికీ వీఆర్ఎస్ తీసేసుకున్నాడు. అలా సో ఇన్నాళ్లకు ఈయన మళ్ళీ ఈరోజు ఒక వీడియో రిలీజ్ చేసి ఏబి వెంకటేశ్వరరావు గారికి అండ్ జాస్తి కృష్ణకిషోర్ గారికి అలాగే ఇంకొంతమంది అధికారులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు. అప్పుడు జరిగిన దానికి నేను చింతిస్తున్నాను అని చెప్పి బహిరంగ క్షమాపణలు చెప్తున్నాను, పబ్లిక్ అపాలజీ అని ఆయన చెప్పాడనమాట. అంటే దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మాయలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాయలో, జగన్మోహన్ రెడ్డి గారి అధికార హవాలో ఈయన కూడా ఉన్నాడు. సేమ్ ఈయనలాగే ధనంజయ రెడ్డి గారు కూడా. కాకపోతే ధనంజయ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సొంత మనిషి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ మనిషి, జగన్మోహన్ రెడ్డి గారి జిల్లా, జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం అంతా అది వేరు. సో ఆయన కూడా ఐఏఎస్గా పనిచేసినప్పటికీ, కంప్లీట్గా ఏకపక్షంగా వ్యవహరించినప్పటికీ ఆయన అక్కడి నుంచి బయటకు రాలేరు. ఎందుకంటే సొంత మనిషి లాంటివాడు అప్పటి నుంచి, రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పటి నుంచి. కానీ ఈయన ప్రవీణ్ ప్రకాష్ అలా కాదు. ఈయనకు మంచి చెడు తెలుసు. అంతేందుకు ఈయన సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి బయటకు వచ్చేసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా అయినప్పుడు ఈయన టీచర్లతో డైరెక్ట్ మాట్లాడేవాడు. టీచర్లని బూతులు తిట్టేవాడు. ఒక రకంగా టీచర్లని క్లాస్ పీకేవాడు, కౌన్సిలింగ్ ఇచ్చేవాడు, డైరెక్ట్ స్కూల్స్కి విజిట్కి వెళ్ళిపోయేవాడు. డిఈఓకి, టీచర్లకి ఎవరికి సమాచారం లేకుండా విపరీతమైన ఓవర్ యాక్షన్ చేశాడు ఈయన. వీడియో కాన్ఫరెన్స్లో, టెలికాన్ఫరెన్స్లో టీచర్లను తిట్టేవాడు. అప్పట్లో బాగా ఆరోపణలు వచ్చాయి, విమర్శలు వచ్చాయి ఈయన తీరు వలన. విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో ఈయన వలన ఇబ్బందులు పడ్డారు. సో బాగా విమర్శలు వచ్చాయి. అంటే ఒక రకంగా మన రాష్ట్ర చరిత్రలో అత్యంత వివాదాస్పద ఐఏఎస్ అధికారి, ఒక పార్టీకి, ఒక నాయకుడికి పూర్తిగా ఏకపక్షంగా పనిచేసిన ఐఏఎస్ అధికారి. చివరికి ఆయన కెరీర్ ముగింపు కూడా అలాగే జరిగింది. ఒక పార్టీకి కంప్లీట్గా ఏకపక్షంగా పనిచేస్తే ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ వారి కెరీర్ ఎంత చండాలంగా ముగించుకోవాల్సి వస్తుంది అనడానికి ఈయన ఒక ఉదాహరణ అనమాట. ఇంకా కొన్ని ఉదాహరణలు ఉన్నాయి, టైం వచ్చినప్పుడు నేను చెప్తాను. సో థ్యాంక్ యూ.